హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టుగెట్. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మేము ముందుకైతే వచ్చాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎప్పటిలాగానే గురుకులానికి సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే టీజీ సెట్కి సంబంధించి, అంటే మనకు ఆల్రెడీ గౌట్ డిగ్రీ కాలేజెస్ అంటే స్పెషల్లీ గురుకులం డిగ్రీ కాలేజెస్లలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. అయితే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి, నిన్ననే రిలీజ్ అయ్యాయి. కానీ సర్వర్స్ ప్రాబ్లం వల్ల చాలామంది డౌన్లోడ్ చేసుకోలేకపోయారు. ఆ హాల్ టికెట్స్ని అయితే మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, 5th క్లాస్ గురుకులానికి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ అండ్ అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అప్లై ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ టీజీఆర్డీసీ అని కనిపిస్తుంది కదా, అదే నేను డైరెక్ట్గా లింక్ ఇస్తాను. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనం 3 టైప్స్గా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో సింప్లెస్ట్ వే చెప్తున్నాను చూడండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి అప్లికేషన్ చేసుకున్నారు ఆ మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు ఒక మొబైల్ నెంబర్ తోటి అప్లికేషన్ చేసుకొని ఇంకొక మొబైల్ నెంబర్ తోటి వెతికి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వదు. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. మీ సర్టిఫికేట్స్లో ఏ విధమైన డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. గో అనే ఆప్షన్ పైన క్లిక్ కనుక చేసినట్లయితే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ మీ సేవా సెంటర్కి కానీ దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్కి కానీ వెళ్ళి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. టైం అంటే ఏ టైం వరకు మీరు రిపోర్ట్ చేయాలి అండ్ కావాల్సిన సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సింది ఏంటి, ఇన్ కేస్ మీ నేమ్ ఏదైనా మిస్టేక్ కనుక ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఈ 2 తీసుకొని వెళ్ళండి. మీ పేరెంట్స్ యొక్క ఫోటో, మదర్ది, ఫాదర్ది అండ్ అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇవి కంపల్సరీగా అడుగుతారనమాట. అండ్ సెంటర్స్ విషయానికి వస్తే ఎక్కడ పడిందో మాకు తెలీదు, చాలా దూరం సెంటర్ ఉంటుంది అంటే మీకు మీ ఎగ్జామినేషన్ సెంటర్లో కింద మెన్షన్ చేస్తారనమాట. మీరు కాంటాక్ట్ చేయాల్సిన ప్రిన్సిపల్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ పిన్ కోడ్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆబ్వియస్లీగా గురుకులంలోనే సెంటర్స్ అయితే పడడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ గురించి, సివైకి సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రిజల్ట్స్ కూడా మనకి ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది. బట్ వెబ్సైట్లో ఒకవేళ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతే మనకి సేమ్ ఇదే వెబ్సైట్లో ఫేజ్ 2 రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ఫ్రీక్వెంట్గా ఫేజ్ 2 కోసం కూడా వెబ్సైట్ని చూడండి. మనం ఏంటంటే తరోగా వెబ్సైట్ని చూస్తూ ఉండాలి. ప్రతిదీ కూడా వెబ్సైట్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి టీటీడబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అశోక్ నగర్ సైనిక్ స్కూల్ గురించి అండ్ వేరే సైనిక్ స్కూల్ గురించి. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.